మా భక్త రామదాస్కు సంబంధించి మా నాగేశ్వరరావు గారు చాలా శ్రద్ధ పెట్టి చేశారు. దానికి సంబంధించి కూడా ఒకటి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నా అభిప్రాయం. దాని ఒరిజినల్ ఆయకట్టు అంటే పాలేరులోకి తీసుకొచ్చేటువంటి అది కాకతీయ కాలువ నుంచి రావాలి. శ్రీరామ్ సాగర్ నుంచి కాకతీయ కాలువల నుంచి కాకతీయ కాలువల నుంచి పాలేరులో తీసుకురావాలి. అప్పుడు నీళ్ళు అక్కడ బాగా ఉన్నాయని దాదాపు నాగార్జున సాగర్ నీళ్ళే తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ని మా భక్త రామదాస్ పేరుతో పాలేరు ప్రాజెక్టుని కట్టారు. రేపు అసలు నాగార్జున సాగర్కి ఇబ్బంది వస్తే ఇబ్బంది వస్తుంది. అక్కడ నాగేశ్వరరావు గారు ఏదైనా ఉంటే నన్ను సరిచేయాలి. నాకు తెలిసి అది దాని ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు, శ్రీరామ్ సాగర్ నీళ్లు శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రావాలి. మీరు పెట్టింది ఏంటంటే నాగార్జున సాగర్ నీళ్లు పెట్టారు, అది పాలేరుది. అది దానివలన రేపు ఇబ్బంది వస్తుంది. అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ కృష్ణాకు సంబంధించి సరే మొన్న డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. దానిలో భాగంగా మరలా అటు లోతుకి నేను వెళ్ళను, కానీ 2005లో పోదిరెడ్డిపాడుపై 11 టీఎంసీలని 44గా మార్చుకున్నప్పుడు అడ్డుకోలేకపోవటం అన్ని పార్టీలది తప్పే. అప్పుడు సిపిఐ ఉన్నా, సిపిఎం ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా అందరూ తప్పే. దాని నుంచి మళ్ళా 2015 జూన్ 18న అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్లో కృష్ణా గోదావరి పైన యాజమాన్య పర్యవేక్షణ హక్కు కేంద్రానికి ఇచ్చినప్పుడు అడ్డం చెప్పలేకపోవటం కూడా తప్పే. అదేవిధంగా 2015 జూన్ 18న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణకు 299 టీఎంసీలకి అంగీకరించడం తప్పే. అది అడ్హాక్ ఒప్పందం అయినా సరే ఏ పేరైనా కానీ. అలాగే జనంలో గొడవ వచ్చిన తర్వాత అప్పుడు 50% కావాలని డిమాండ్ చేసిన విషయం కూడా మొన్న కూడా గుర్తు చేసాం అధ్యక్ష. అలాగే దాని తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి మరలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 3 టీఎంసీలను తీసుకెళ్ళిపోవటం, అప్పుడు అడ్డుకోలేకపోవటం కూడా తప్పే. అలాగే ఆయన తండ్రి 44 టీఎంసీ క్యూసెక్స్ 11 టీఎంసీల నుంచి 44,000 క్యూసెక్స్ మార్చుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా 84,000 క్యూసెక్స్కి దాన్ని మార్చుకున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మనం ఏం ఫైట్ చేయలేకపోయాం. అదేవిధంగా ఇవాళ పోతిరెడ్డిపాడుకి రాయలసీమ లిఫ్ట్ పేరుతో అంద్రినేవా పేరుతో ఇవన్నీ పోతే ఇక మనకి నీళ్ళు అంటూ వాళ్ళకేం 18-20 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళకి రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి, మనకంటూ నీళ్లు లేవు. వీటికి మనకి కృష్ణాకి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. పైనుంచి రావాలంటే ఆలమట్టి ఒకటి కట్టేసి ఉంది, నారాయణపూర్ ఉంది, గిరిజాపూర్ ఉంది. అలా వరుసగా ఇప్పుడైతే ఇంతవరకు రాలేదు అధ్యక్ష. బాగా వర్షాలు వచ్చి వాళ్ళు నీళ్లు వదిలితేనే మనకు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ తగులు వస్తాయి మనకి. వాళ్ళు వదలాలి నీళ్లు, వర్షాలు రావాలి, కర్ణాటక వాళ్ళు వదలాలి, వచ్చిన నీళ్ళని రాయలసీమ వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలి. అప్పుడు ఆ నీళ్లు మనకి మిగిలితే మా జిల్లాకైనా లేదా నల్గొండ జిల్లాకైనా ఉపయోగం ఉంటుంది. అందువల్ల అసలు నీళ్ళే లేనటువంటి పరిస్థితుల్లో మనం పడ్డాం అధ్యక్ష. రేపు భయానకమైన పరిస్థితి ఏంటంటే నీకు మొత్తం మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాలు 1,20,000 ఎకరాలు సాగుకు ఉంది. 40 ఎకరాలు 40,000 అటు ఇటు పోయిన 1,20,000లో అంచనా ఒక్క కాళేశ్వరం నుంచే దాదాపు వాళ్ళ అంచనా 18 లక్షల ఎకరాలు పెట్టారు. 18 లక్షల ఎకరాలు పెట్టారు, అయింది 1,00,000. 1 కోటి ఎకరాలు ఇచ్చామంటున్నారు. 1 కోటి ఎకరాలు ఇప్పటికే నీళ్ళు ఇచ్చామంటున్నారు. అసలు వాళ్ళు పెట్టిందే 18 లక్షలు. సరే వాళ్ళు ఏదైనా అన్నేయండి, కానీ రేపు భవిష్యత్తులో కాళేశ్వరం లేకపోతే గోదావరి దెబ్బతింటుంది. ఎందుకంటే మొత్తం లింక్ దాని అట్లా ఆ చక్రబంధంలో బిగుసుకుపోయింది గోదావరి. అటు నుంచి చూస్తే కర్ణాటక నుంచి రాకపోతే మన కృష్ణా డెల్టా అటు దెబ్బతింటాం. రాయలసీమని కట్టడి చేసుకోకపోతే ఇంకా దెబ్బతింటాం. టోటల్గా మీ మీద చాలా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు. గోదావరి కృష్ణా రెండింటినీ సమన్వయం చేసుకోకపోతే రాష్ట్రం దుర్భిక్ష ప్రాంతమైనటువంటి ప్రమాదం కనపడతా ఉంది. ఎందుకంటే గోదావరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ ఉన్న నీళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ బంధించబడింది. మేడిగడ్డ దగ్గర బంధించబడింది, అటు అంతా ఆగిపోయింది.
సరే మా ఎప్పుడుగో అవుతాయి మా కిందయి సీతారామ సాగర్ ఇవన్నీ, కానీ కృష్ణాయి మాత్రం మన చేతుల్లో లేదు. అందువలన బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరిని కలుపుకుని ఆ వైపుగా చేయాలని నేను కోరుతూ ఆఖరిగా 2-3 అంశాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన చాలా ఇబ్బంది వచ్చింది. పెద్ద పెద్ద భవిష్యత్తులో దానివల్ల అన్ని రకాల అటు భూకంపాలు కానీ ఇంకా చాలా వస్తాయి. తర్వాత ఇదే విధంగా సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరాల తరబడి నడిచే క్రమం ఆ లోపు ఇంకా చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకుంటే ఒక 2-3 వేలు పెడితే మైనర్ ఇరిగేషన్ చెరువులు కానీ ఇవన్నీ పూర్తి అవుతాయి. అదేవిధంగా మధ్య తరహా ప్రాజెక్టులు ఒక 35-36 ఉన్నాయి. దాని మీద ఒక 2-3 వేలు పెడితే మొత్తం కూడా అవి ఒకసారి పూర్తి అవుతాయి. గత 20-25 ఏళ్ల నుంచి దాని మీద డబ్బులు పెడతానే ఉన్నారు, కొద్దిగా పెడుతున్నారు, అది అవ్వట్లేదు. అలాగే ఐడీసీ లిఫ్ట్కి సంబంధించి కూడా దాదాపు 614 ఉన్నాయి. దాని కింద కూడా అవి కూడా త్వరితగతిని పూర్తి చేసుకుని ఆ లిఫ్ట్ నిర్వహణ గ్రామ పంచాయతీలకు కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయాలి అధ్యక్ష. ఇప్పుడు రైతులకు ఇవ్వటం వలన రైతుల్లో సమన్వయం చేయలేకపోవటం వలన చాలా లిఫ్టులు మూలన పడ్డాయి. దాన్ని కూడా మీరు ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే బోర్లు 27 లక్షలు ఉన్నాయి. ఆ బోర్లకు సంబంధించి భూగర్భ జలాలను మెయింటైన్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఆ విధంగా బోర్లకు లింకప్ చేయాలి. అలాగే దానిలో ఇప్పుడు మా ప్రాంతంలో ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో మనకు అటవీ హక్కుల పట్టా అయితే ఇచ్చారు కానీ ఈ బోరు వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాన్ని కూడా కొన్ని జాగ్రత్తలు చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కృష్ణాకి సంబంధించి ఒకటి మన ఒక్క సెకండ్ అధ్యక్ష, జోరాల తర్వాత అక్కడ ఒక 2 లక్షల ఎకరాల్లో ఇంకా 2 లక్షలు అయింది, ఇంకా 50,000 మిగిలి ఉంది అంటున్నారు. అలాగే భీమా 1, భీమా 2 అక్కడ కూడా అలాగే పూర్తి అవ్వలేదు, సగం అయినాయి అంటున్నారు. జోరాల నెట్టెంపాడు పూర్తి అవ్వలేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద మన కలవకుర్తి పూర్తి అవ్వలేదు. అదేవిధంగా ఇంకా ఇతర పాలమూరు ఎత్తిపోతల ఇంతకుముందు కూడా నన్ను మా పల్లా వెంకటరెడ్డి గారు మా నాయకులు కూడా వచ్చి అప్పటికే రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడామన్నారు. ఎందుకంటే మా 2 నియోజకవర్గాలు మాకు అనుబంధం ఉంది. ఇప్పుడు బాలనాయక్ గారు చెప్పిన మునుగోడైనా లేకపోతే దేవరకొండ అయినా అది కూడా గౌరవ మంత్రి గారు దాన్ని కూడా చేరుస్తారు. ఏదో ఓవర్ సైట్లో మిస్టేక్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా చేసి దిండిని కూడా త్వరితగతిన దిండికి సంబంధించి మన శ్రీశైలం అదేమంటారు దాన్ని లోపల టనెల్ది కూడా పూర్తి చేయాలి. పక్కన ఇప్పుడు కొత్తగా టేకప్ చేసినవి కూడా ఇది కూడా చేయాల్సిందే. టనెల్ కూడా ఇంకో 10 కిలోమీటర్లు అయితే అది కూడా అవుతుంది. ఇవన్నీ కూడా చేస్తే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ఖర్చు తక్కువ. ఇవన్నీ కూడా ఇన్ని రోజులు కేవలం కాళేశ్వరం పేరుతో పెట్టి ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా వదిలేశారు. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారికి మన ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ గారికి కూడా చెప్తున్నా, మీరు ఇవన్నీ ఒక్క సంవత్సరంలోనే చిన్న చెరువులు, మధ్య చెరువులు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆగిపోయినటువంటి కృష్ణా కింద ఉన్న జోరాల బ్యాక్ వాటరు, అలాగే శ్రీశైలం బ్యాక్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒక్క ట్రిప్తోనే లేపేయచ్చు. లిఫ్ట్లకు సంబంధించి కూడా మీరు దాని నిర్వహణ బాధ్యతని గ్రామ పంచాయతీలకు ఇచ్చే విధంగా చేస్తే అవి కూడా నడుస్తాయి. అలా మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి వాటర్ ప్లాన్, ఇరిగేషన్ ప్లాన్ ఉండి ఏ చుక్కను కూడా పోనీయకుండా, ఏ చుక్క కూడా వృధా కానీయకుండా భారీ ప్రాజెక్టుల పేరుతో పెట్టుకుని దానికి భారీగా డబ్బులు పెడుతూ భారీగా సమయాన్ని కేటాయించే కంటే అవి ఉంటే కొంత అవసరం ఉంటే దాన్ని కొంత మేరకు పరిమితం చేసుకుని ఈ చిన్న మైనరు ఇటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ విధంగా ఒక వాటర్ పాలసీ, ఒక స్పష్టమైన పాలసీతో మనము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కడియం శ్రీహరి గారు.